అమరుల బంధుమిత్రుల సంఘం మాది. రాకేష్ కుటుంబం గత 3 రోజులుగా నారాయణపూర్లో ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇదిగో సాయంత్రం ఇస్తాం, సాయంత్రం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇస్తాం, మార్నింగ్ అయిన తర్వాత సాయంత్రం ఇస్తాం. ఇట్లా ఈ మాటతో 3 రోజులు గడిపారు. ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు తిండి తిప్పలేంటి, అక్కడ ఖర్చులేంటి, ఇవన్నీ భరించుకుంటూ కూడా 3 రోజుల నుంచి వాళ్ళు నారాయణపూర్లో ఉన్నారు. తర్వాత ఈ రోజు వెళ్ళినటువంటి భూమిక కుటుంబం కానీ, సంగీత కుటుంబం కానీ, నంబాల కేశవరావు కుటుంబం కానీ, అట్లాగే నాగేశ్వరరావు కుటుంబం కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ మార్చురీ దగ్గర బయట వెయిట్ చేస్తున్నారు. కానీ ఏవి చెప్పట్లేదు. మేము అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. మేము మీ ఇళ్లలో ఆస్తుల్ని మేము అడగట్లేదు, మాకు భూములు కావాలి అని మేము అడగట్లేదు, మాకు ఇల్లు కావాలి అని మేము అడగట్లేదు, మా బిడ్డల శవాల్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇది తప్ప? కాబట్టి మా బిడ్డల శవాలని, వాళ్ళ శవాలను మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది. ఎక్కడెక్కడో చనిపోతున్న, అమెరికాలోను, దుబాయ్లోను, మస్కట్లో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబ శవాలను తీసుకొని కుటుంబాలకు ఎట్లా ఇస్తున్నారో, ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చనిపోయినటువంటి ఈ శవాలను తీసుకొని వచ్చి ఇవ్వడానికి మీరు ఎందుకు బాధ్యత పడట్లేదు? మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? ఇది మీ బాధ్యత. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శవాలను మాకు ఇవ్వాలి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఏమంటే నెల అవుతుందా, 2 నెలలు అవుతుందా, ఆ శవాలని నారాయణపూర్లోనే ఉంచండి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడే మేము తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బాడీని కుళ్ళబెట్టి అట్లనే పెట్టి వాటర్ ఫామ్ అయ్యేంత వరకు ఉంచి, వాటర్ ఇస్తారా, బకెట్లో నింపుకొచ్చుకుంటాం. శవాన్ని కుళ్ళబెట్టి పురుగులు పట్టేటట్టు చేస్తారా, ఆ పురుగుల్ని మేము ఇంటికి తెచ్చుకుంటాం. లేదా ఎండబెట్టి ఎముకల్ని ఇస్తారా, ఎముకలైనా సరే మేము తెచ్చుకుంటాం. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ ఆ శవాలను మాత్రం మీరు మాకు ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్తో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ శవాలు 2 నెలలైనా సరే, 3 నెలలైనా సరే, 6 నెలలైనా సరే ఆ శవాలు మా ఇళ్ళకి రావాలి. ఇది మా డిమాండ్. అమరుల బంధుమిత్రుల సంఘంగా మా డిమాండ్. ఆ కుటుంబ సభ్యులుగా కూడా మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆలోచించాలి. ఆ శవాలను మా ఇళ్లకు తెప్పించి ఇవ్వడం మీ బాధ్యత అని చెప్పని గుర్తు చేస్తూ ముగిస్తున్నాం.